నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన రాజధాని ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఈ విషయాన్ని మీరు టీవీ న్యూస్ పేపర్ ద్వారా ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎర్రకోట దగ్గర స్వాతంత్ర దినోత్సవం రోజు మన ప్రధానమంత్రి గారు నిలబడి దేశానికి స్పీచ్ ఇచ్చే ప్రాంతానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఒక కార్లో పెద్ద పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ కారణంగా ఇప్పటి వరకు నేను ఈ వీడియోని నవంబర్ 11 రాత్రి 2 గంటలకు షూట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 11 మంది మరణించారు, 30కి పైగా గాయాల పాలయ్యారు. ఈ బ్లాస్ట్ కార్లోని సిఎన్జి ట్యాంక్ పేలడం ద్వారా జరిగిందా లేదా ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టి పేల్చారా, దీని వెనకాల ఉగ్రవాదులు ఉన్నారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపైన మన ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పటి వరకైతే ఏ ఉగ్రవాద సంస్థ దీన్ని మేమే చేశాము అని అంగీకరించలేదు. జనరల్గా ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కొద్ది సమయం తర్వాత ఈ దాడి చేసింది మేమే అని పబ్లిక్గా చెప్తారు. అయితే ఈ బ్లాస్ట్ విషయంలో ఇప్పటి వరకైతే అటువంటి ఏ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ బ్లాస్ట్ వెనుక ఉగ్రవాద యాంగిల్ ఉండే అవకాశం ఉంది అని చాలామంది అనుమానపడుతున్నారు. ఎందుకు అంటే ఈ దాడి జరిగిన టైమింగ్ అలాంటిది. నిన్న నవంబర్ 10వ తేదీన పాకిస్తాన్ నేవీ అఫీషియల్స్ అండ్ బంగ్లాదేశ్ నేవీ అఫీషియల్స్ మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఇది ఎందుకు స్పెషల్ అంటే బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి ఈ రెండు దేశాల నేవీ ఎప్పుడూ అఫీషియల్గా మీటింగ్ కండక్ట్ చేయలేదు. కానీ నిన్న వీళ్ళ మధ్య మీటింగ్ జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కొట్టింది. వాళ్ళ దేశంలోని 9 ఎయిర్ బేస్లను మనం డిస్ట్రాయ్ చేశాము. పాకిస్తాన్ తమ పరువును కాపాడుకోవడానికి మేము ఇండియా యొక్క ఫైటర్ జెట్లు కూల్చాము అని ప్రపంచానికి అబద్ధం చెప్పుకొని మేనేజ్ చేసింది. కానీ అలాంటిది జరగలేదు. పాకిస్తాన్ ఆర్మీకి క్లియర్గా తెలుసు ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మిలిటరీ ఏ విధంగా వాళ్ళను చిత్తు చేసింది అనేది. అయితే ఈ పాకిస్తాన్ మన ఇండియా పైన డైరెక్ట్గా యుద్ధానికి వచ్చి గెలిచే ఛాన్సెస్ 0. వాళ్ళ ఆర్మీ మన ఆర్మీకి అసలు పోటీయే కాదు. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు ఏమాత్రం పోటీకి రారు. అందుకే ఈ చిల్లర పాకిస్తాన్ ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీసుకోవడానికి ఇలాంటి పిరికి పని చేస్తుంది అని అందరికీ ముందు నుంచే అనుమానం ఉంది. అందుకే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని చూసి దీని వెనకాల పాకిస్తాన్ ఉండొచ్చు అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ ఉండొచ్చు అనే అనుమానాన్ని మరింత స్ట్రాంగ్ చేసే కొన్ని ఇన్సిడెంట్స్ నిన్నే జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్, వీడి పేరు ఆదిల్ అహ్మద్. అయితే వీడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీడి దగ్గర దాదాపు 360 కేజీల పేలుడు పదార్థాలు ఉన్నాయి. అలాగే AK-47 లాంటి ప్రమాదకరమైన వెపన్స్ కూడా దొరికాయి. అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీడిని పట్టుకొని వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే వీడు ఇంకోటి పేరు చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే వాడు కూడా ఒక డాక్టరే. వాడి పేరు మజ్మిల్ షకీల్. వీడు ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. అయితే వీడి దగ్గర 2500 కేజీల పేలుడు పదార్థాలు దొరికాయి. అండ్ వీడి దగ్గర కూడా చాలా అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. వీళ్ళు పాకిస్తాన్కి చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు కాంటాక్ట్లో ఉండి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ పైన ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్లో పేలుడు జరపాలి అని ప్లాన్లు చేస్తున్నారు. ఇక్కడ మనం షాక్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే చాలామంది అనుకుంటారు బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఉగ్రవాదులు కారు, డబ్బు లేక బీదరికంలో ఉంటూ తినడానికి తిండి లేని వాళ్ళు మాత్రమే ఉగ్రవాదులుగా మారుతారు అని. కానీ ఇక్కడ చూడండి, మన పోలీసులకు దొరికింది ఎంతో కష్టపడి MBBS క్లియర్ చేసి డాక్టర్స్ అయిన వాళ్ళు. డాక్టర్స్ కూడా ఉగ్రవాదులుగా మారారు అంటే ప్రాబ్లం పేదరికంలో కాదు, వీళ్ళ ఐడియాలజీలో ఉంది, వీళ్ళ మైండ్ సెట్లో ఉంది, వీళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పే విషయాల్లో ఉంది. ఇక్కడితోనే అయిపోయింది అనుకోకండి, ఇంకో డాక్టర్ కూడా దొరికాడు. వాడి పేరు అహ్మద్. అయితే వీడు మన హైదరాబాద్కి చెందినవాడు. వీడేం చేస్తున్నాడు అంటే క్యాస్టర్ ఆయిల్ని ఉపయోగించి ఒక వెరీ డేంజరస్ పాయిజన్ అయిన రేసిన్ని తయారు చేస్తున్నాడు. వీడి దగ్గర దాదాపు 4 కేజీల రేసిన్ దొరికింది. రేసిన్ అంటే ఏమిటంటే ఇది సైనైడ్ కంటే దాదాపు 6000 రెట్లు అత్యంత ప్రమాదకరమైంది. దీన్ని తీసుకుంటే మనిషి చనిపోవడం కన్ఫామ్. దీనికి ఎటువంటి విరుగుడు ఉండదు.
వీడి దగ్గర దొరికిన రేసిన్తో వేల మందిని అంతం చేయొచ్చు. అయితే ఈ చిల్లరగాడు మన హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తూ ఈ కెమికల్ని తయారు చేసి ఏదైనా ఒక అన్నదానం ఏర్పాటు చేసి ఒకేసారి వేల మందిని లేపేయాలి అని ప్లాన్ చేశాడు. లేదా ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ ప్రసాదంలో ఈ విషాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. వీడు కూడా పాకిస్తాన్కి చెందిన ISKP అనే ఉగ్రవాద సంస్థకి ఇన్ఫ్లుయెన్స్ అయి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇలాంటి పనులు చేస్తున్నాడు. ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇలా ఉగ్రవాదులుగా మారుతున్నారు అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇలాంటి డాక్టర్స్ దగ్గర సాధారణ ప్రజలు కూడా సేఫ్ కాదు. ట్రీట్మెంట్ పేరుతో ఇలాంటి వాళ్ళు తమ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి విషాన్ని ఇచ్చి కూడా వాళ్ళను చంపగలరు. కాబట్టి ఇలాంటి డాక్టర్లతో జాగ్రత్తగా ఉండండి. మన హైదరాబాద్లోనే ఇలాంటి డాక్టర్ ఒకడు దొరికాడు అంటే దొరకని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు కావచ్చు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి ప్రజలారా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఆ డాక్టర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాన్ని కూడా కాస్త తెలుసుకోండి. అలాగే బయట ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలకు వెళ్ళకండి. అలాంటి ప్రాంతంలో కూడా విషం నిండిన అన్నాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెయిన్ టాపిక్కి వస్తే ఈ డాక్టర్స్గా పనిచేస్తున్న ఉగ్రవాదులు దొరికిన రోజే ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగడం చూస్తుంటే ఈ పేలుడికి ఈ ఉగ్రవాదులకి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు. ఇదంతా కూడా ఒక పెద్ద ఆపరేషన్లో భాగం కావచ్చు అనే అనుమానం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికైతే ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు వెనుక ఉగ్రవాదులు ఉన్నారు అని కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ టైం మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇకపై మా పైన అంటే ఇండియా పైన ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా దాన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఎటువంటి వార్నింగ్ లేకుండా డైరెక్ట్గా మీ పైన యుద్ధానికి వస్తాము అని పాకిస్తాన్కి అండ్ ప్రపంచం మొత్తానికి క్లియర్గా చెప్పారు. అందుకే ఇప్పుడు వెస్టర్న్ దేశాలు కూడా ఈ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ ఉందా లేదా అనే విషయాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ ఉంది అని తెలిస్తే ఈ పాకిస్తాన్ని ఈసారి మోడీ నుంచి మన ఇండియా నుంచి ఎవరూ కాపాడలేరు. ఈవెన్ ఈ ట్రంప్ కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ మన ఇండియా పైన ఏమేం చేయగలడో అన్నీ చేశాడు. టారిఫ్లు వేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి అన్ని విధాలా మన దేశాన్ని ప్రెజరైజ్ చేశాడు. ఇంకా కొత్తగా చేయడానికి ఏమీ లేదు. అందుకే ఇండియా పాకిస్తాన్ మధ్య రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతుంది అని వెస్టర్న్ దేశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గమనిస్తున్నాయి. ఇక నా ఒపీనియన్ విషయానికి వస్తే ఢిల్లీలో జరిగిన ఈ బ్లాస్ట్ కార్లో CNG ట్యాంక్ పేలి జరిగితే పాకిస్తాన్కి ఎటువంటి ప్రమాదం లేదు. బై ద వే పేలింది i20 హ్యుండాయ్ కార్. i20 కార్లో CNG వర్షన్ లేదు, కానీ మార్కెట్లో మైలేజ్ ఉంటుంది, డబ్బులు మిగులుతాయి అనే ఆశతో చాలామంది తమ వెహికల్స్కి CNG ఇన్స్టాల్ చేయించుకుంటారు. CNG ట్యాంక్ కారణంగా ఈ కారు పేలి ఉంటే పాకిస్తాన్ బతికిపోతుంది. లేదా దీని వెనకాల పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం పాకిస్తాన్ పతనం మొదలైనట్టే. అండ్ ఇప్పుడు పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్గా బంగ్లాదేశ్ కూడా ఉంది. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ రెండూ కలిసి మన ఇండియాకు అగెన్స్ట్గా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని భారత్తో విడగొట్టాలి, సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేయాలి అని వీళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్లాస్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కుట్రలో భాగమైతే ఈ రెండు దేశాలు కలిసి మన ఇండియా పైన ఒకేసారి యుద్ధానికి వచ్చినా మన భారత ఆర్మీకి పెద్దగా ఫరక్ ఉండదు. మనం ఒకేసారి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని లేపేయగలం. ఆపరేషన్ సింధూర్ 2 అఫీషియల్గా స్టార్ట్ అయితే రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా తర్వాత అతిపెద్ద యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోతుంది. అండ్ ఈ యుద్ధంలో చాలా క్లియర్గా పాకిస్తాన్ ఎలిమినేట్ కాబోతుంది. పాకిస్తాన్ అండ్ ఈ బంగ్లాదేశ్ ఈ రెండు చీడ పురుగులు మన పక్కన నుంచి పర్మనెంట్గా నాశనం కాబోతున్నాయి. అండ్ మన ఇండియాకు వీక్ స్పాట్గా ఉన్న సిలిగురి కారిడోర్ ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2 జరిగితే నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మనం బంగ్లాదేశ్కి చెందిన ఈ తల భాగాన్ని ఆక్యుపై చేసుకోగలిగితే మన వీక్ స్పాట్ అయిన సిలిగురి కారిడోర్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో కనెక్షన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మొత్తంగా ప్రజెంట్ మన దేశ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏం చెప్తాయి, ఈ దాడి వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయంపైనే పాకిస్తాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మళ్ళీ చెప్తున్నాను, దీని వెనక పాకిస్తాన్ ఉన్నట్టు తెలిస్తే పాకిస్తాన్ని ఈసారి ఎవ్వడూ కాపాడలేడు. ఈ హోల్ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? దీని వెనక పాకిస్తాన్ ఉందా? మన దేశంలో ఉన్న డాక్టర్లు ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం, వాళ్ళను మన పోలీసులు పట్టుకోవడం, వాళ్ళ దగ్గర వేల కిలోల పేలుడు పదార్థాలు దొరకడం, సేమ్ అదే సమయంలో ఢిల్లీలో అతిపెద్ద బ్లాస్ట్ అవ్వడం, ఇవన్నీ కోఇన్సిడెంటా లేదా ఉగ్రవాదుల ప్లాన్లో భాగమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాకు తెలియజేయండి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మన ఇన్వెస్టిగేషన్ అయిపోయే వరకు, ఈ బ్లాస్ట్ వెనుక ఉగ్రవాదులు ఉన్నారా లేదా అనే విషయం తెలిసే వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలకు వెళ్ళకండి. ఎందుకంటే ఉగ్రవాదుల రాడార్లో మన హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే మీకు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి, లేదా ఈ నంబర్కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. ఈ విషయం పైన ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.